రాముల్ కాక పొద్దుగల ట్రాక్టర్ తీసుకొని రాయే. ఏ కొమరే మామ చెప్పిండే మొన్ననే. అరే వాళ్ళది 10 ఎకరాలు నాది 2 నాయే, చెప్పున ఒడగొట్టి ఓదుతి. మల్లక్క పొద్దుగాలనే సర్ది కట్టుకొని రా, ఆలస్యం చేయకు. పద్మకు కూడా చెప్పిన జర తీసుకొని రా, మర్చిపోకు. ఇగో గిట్ల నడుస్తుంది ఊర్లల్లా. మబ్బులనే అరకబట్టి రైతులు పొలం బాట పడతాండ్రు మరి. అటు దుక్కులు దున్నుడు, ఇటు ఇత్తులు పెట్టుడు, అప్పుడే వ్యవసాయ పనులు చాలా అయినాయి. మళ్ళా ఈ తాప కానలు ముందే అందుకునే వరకు రైతన్న కూడా ముందే అందుకుండు అన్నట్టు. జూన్ 5వ తారీఖు నుంచి నాట్లు మొదలు పెట్టాలనుకుంటున్నాం. ఇగో ఇప్పుడు ఆల్రెడీ దమ్ములు కూడా నడుస్తున్నాయి, వర్షం కూడా రోజు పడుతుంది. సరే పోసిన నార్మల్ కూడా బాగానే వస్తున్నాయి. ఈ మేళ ఇంతవరకు ఎప్పుడు పళ్ళే చూడలే, లేకుంటే ఒక్కొక్క మడి చేసుకుంటూ పోవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఈరోజు ఒక్కరోజు అంటే ఒక 10 ఎకరాలు దమ్మ అయిపోయినట్టు అయిపోయింది, మొత్తం వర్షం నీళ్ళే. ఎప్పుడైనా మురుగశిల కానలు చాలా అయితే అటెంక 6-10 రోజులు పడుతుండే దుక్కులకు. ఇప్పుడు రోహిణిలోనే శనుకులు పడబట్టే. రోహిణిలో పెట్టిన విత్తనానికి రోగాలు ఉన్నాయని సామెత ఉంటుంది. రోహిణి కరెక్ట్ టైంకి మంచిగా వస్తున్నాయి, ముందు వస్తున్నాయి కాబట్టి ఎలాంటి రైతులకు కూడా పంటల నష్టం ఉండదు. ఇప్పుడైనా ఆరిద్రల అలుకుతాం, ఇప్పుడు జర ముంజేత అయింది. ఇక ఇది కాబట్టి తొందర పడతాను, అదృష్టం. మొన్నటిదాకా గుంజిన పోలు మళ్ళా గుప్పుతున్నాయి. ఒడ్లు పోసుడు, నార్మల్ అల్కుడు, దమ్ము కొట్టుడు జప్పున్నే అవుతుందట. చిలకలలో పచ్చిత్తులు పెడుతున్నారు మునం బట్టి. వర్షాలు ముందు వచ్చేస్తున్నాయి, ముందు వచ్చేదానికి పెట్టేస్తే మొలుస్తాయని పెట్టడం జరుగుతుంది. లాస్ట్ ఇయర్ జూన్ 20 వరకు పెట్టినాం. ఈసారి మే నెలలోనే పెట్టేటట్టు ఉండేది, ముందటనే కూరుతా నేను. ఈసారి సాగు విస్తీర్ణం ప్రతి ఒక్క మనిషి గత సంవత్సరం కంటే 1 ఎకరం ఎక్కనే అదనంగా సాగు చేస్తారు. అయితే ఇత్తనాల కాడనే అసలు తిప్పాలు. ఏవి నకిలీయో ఏవి అసలియో తెలియకుండా అయ్యింది. ఆఫీసర్లు నకిలీగాల పనులు పడుతున్నా ఆడాడ ఇంకా నడుస్తూనే ఉందట దందా. నాసిరకం విత్తనాల మీద దాడులు చేసి మంచి విత్తనాలు ప్రభుత్వమే సప్లై చేసి రైతుకు మరి అధిక దిగుబడి వచ్చే విధంగా మరి ప్రభుత్వం చొరవ చూపాల. వ్యవసాయ పనులు చాలానే అంటే కూలినాలు చేసుకునేటోళ్ళకి కూడా ఇంత ఆసర అవుతుంది. సార్ ముందే పనులు వచ్చినాయి కానీ మాకు ఆశలు మాకు కూలి పెంచుతలేరు కదా. రైతు భరోసా పైకం కూడా చెప్పున 2 సార్లు పెట్టుబడికి అక్కరకు వస్తాయి.